రాజకీయ పరమైన అంశాలు మాట్లాడిండు, పార్టీల పరమైన అంశాలు మాట్లాడిండు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మాట్లాడిండు. ఇది ప్యూర్గా పబ్లిక్ సంబంధించిన అంశం. ఇది ఎవరైనా మాట్లాడతారు, ఇలానే మాట్లాడాలి కూడా, దానిలో వేరే డౌట్ ఏం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అలా మాట్లాడడం వాస్తవానికి ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా ఉంటాడు. డెఫినెట్ గా మాట్లాడాలి కూడా, మాట్లాడకపోతే తప్పు. కేటీఆర్ ని నేను అభినందిస్తున్నాను, మిత్రుడు కేటీఆర్ ని ఇలానే మాట్లాడమని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు మీ వెంట ఉంటున్నామని చెప్తున్నాం. ఎందుకోసం ఇంత మాట చెప్తున్నానంటే, కంచ గచ్చిబోలు భూముల విషయం లోపల ఆ యూనివర్సిటీస్ సంబంధించిన ఆస్తి అయితే, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము పన్నిన పన్నాగం అనేది ఈరోజు ప్రజలకు తెలియని విషయాలు కాదు. మనము అందరం కూడా దాన్ని ప్రశ్నించాము, మాట్లాడిన తర్వాత జరిగిన తతంగం ఏంటంటే, దానిపైన అప్పులు చేయటం, అప్పులకు సహకరించిన సీఎం రమేష్ అనే వ్యక్తికి, బీజేపీ నాయకుడికి తనకు రుణమో ప్రణమో ప్రతిఫలంగా 1630 లేకపోతే 80 లేకపోతే 1600 కోట్లు సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్ ఉందో కాంట్రాక్ట్ను అప్పగించటం. సో ఇది ఇప్పుడు కేటీఆర్ సీఎం రమేష్ తన్నుకున్నట్టు లేదు, సీఎం రేవంత్ రెడ్డిని బయట పెట్టినట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ రమేష్ ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా గొప్ప పని చేశాను, కేటీఆర్ను బయట పెట్టినాడు. కేటీఆర్ను ఈయనను బయట పెట్టేది. కేటీఆర్ ఇప్పుడు వాళ్ళ సంబంధించిన అంశాలను ప్రజలు గమనించేసి వాళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేసి కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏముంది కొత్తగా? ఇది ఎప్పుడో జరిగిపోయింది, 2 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. సో నీతో అన్నప్పుడు నువ్వు స్పందించలేదు. ఇక్కడ ప్రజలు నీకంటే చాలా తెలివి కలవాలి రమేష్. ఈ తెలంగాణ ప్రజల లోపల విజ్ఞత, విధేయత, ప్రేమ, అభిమానాలతో పాటు తప్పు చేసిన వాడిని ఎలా శిక్షించాలో కూడా తెలుసు. సో దాన్ని ప్రజలు నమ్మిండ్లు. సో ప్రజలు ఓడగొట్టేసిండ్లు, కాంగ్రెస్ కు పట్టం కట్టేండ్లు, దాన్ని శిరసా వహించింది బీఆర్ఎస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద వింత ఏం లేదు. ఇక నెక్స్ట్ కవిత విషయానికి వచ్చినప్పుడు, కవిత చాలా సందర్భాల్లో మాట్లాడింది, మొన్న కూడా మాట్లాడింది. సో దాన్ని ఎవరేం పెద్ద పట్టించుకోలేదు. కేసీఆర్ గారే పట్టించుకోవట్లేదు, ప్రజలకు పెద్ద అవసరం లేదు. పూర్తిగా కవిత బీఆర్ఎస్ లో అంటుంది కాబట్టి, ఆ కుటుంబంలో ఉండే బీఆర్ఎస్ కుటుంబంలో ఒక వ్యక్తి కాబట్టి అది వాళ్ళు సమాధాన పరచుకోవాలి, వాళ్ళ ఆన్సర్. ఇది ప్రజలకు కూడా ఏం సంబంధం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు మాట్లాడుతున్నది సంబంధాలు, పొత్తులు. ఇప్పుడు కాదు పొత్తులు, మీకున్న దోస్తాన్ అనేది మేము చాలా సందర్భాల్లో చెప్పాము. కేసీఆర్ గారు అలానే బిహేవ్ చేశారు, మోడీ గారు అలానే బిహేవ్ చేశారు. ఆ విషయాన్ని ప్రజలు బయట పెట్టారు. పట్టబగలు బయట పెడితేనే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి మీకు దాపరించబడింది తప్పితే ఈరోజు ఎవరు అడగలేదు. అప్పుడు అరెస్ట్ చేయమని అడగలేదు, అరెస్ట్ చేయకూడదని కూడా చెప్పలేదు. అది మీ అవసర నిమిత్తం కోసం అసెంబ్లీ ఎన్నికల ముందుకేమో సైలెంట్గా ఉండి పార్లమెంట్కి ఎన్నికల ముందు అరెస్ట్ చేసుకున్నారు. అది మీ సమస్య. ఇది కూడా ప్రజలకు పెద్ద ఎవరికి ఉపయోగం లేదు. ఇక నెక్స్ట్ సీఎం రమేష్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం. దీన్ని ఎవరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లం. రేవంత్ రెడ్డికి రేపు రానున్న రోజుల లోపల ఒకవేళ కనుక ప్రత్యేకంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంకొక శత్రువు తయారవుతుందంటే అది బీజేపీలో ఉన్నది ఇప్పుడు సీఎం రమేష్. రేపు సీఎం రమేష్ ఇక్కడ కాంట్రాక్ట్స్ విషయాలు రేవంత్ రెడ్డి బయట పెట్టడా, పెట్టకపోతే బీఆర్ఎస్ పెడుతుంది, మేము మాట్లాడతాం. మరి మాట్లాడే అంశాలు రేపు ఎవరికి ఇబ్బంది అవుతుంది? రేవంత్ కదా. మరి ఈ మాత్రము అవగాహన సీఎం రమేష్ లేకుండా రేవంత్ను బయట పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈరోజు 1600 కోట్లు. అంటే నిన్ను ప్రజలు గెలిపిస్తే నువ్వు ఇచ్చింది ఏంది? ఉచిత బస్సు, లేదంటే బుక్కడు బియ్యం. డాక్టర్ గారు జస్ట్ మినిట్. ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ఒక ఆరోపణ చేసింది, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్ముక్కైంది, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక బలహీనులైన అభ్యర్థులను నిల్చోబెట్టారు. సో బీజేపీ గెలుపులో పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించింది, 2 పార్టీలు ఒకటేనని కూడా మరి కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది కదా. మరి ఆ విషయం సీఎం రమేష్కు మరి తెలియదా? చెప్పండి. అదే చెప్తున్నాను శ్రీనివాస్ గారు. ఇక్కడ మనకి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కావచ్చు, నేను మాట్లాడుతున్న విషయాలు బయట పెట్టింది ఎవరు అంటే సీఎం రమేష్ ఈరోజు బయట పెట్టిండు. అంటే మీ మధ్యలో అనుబంధానికి ప్రతీకగా 1600 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చావే. మరి నిన్ను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఏమిచ్చావు? తిరగడానికి బస్సు, తినడానికి బుక్కడు బువ్వ. అదేనా?
ఈరోజు నీ కులము నీ కుటుంబం సంపాదిస్తున్న 1000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రజలే కదా. ఇలాంటి పనులు చేస్తేనే, ఇలాంటి అహంకార పూరితంగా బిహేవ్ చేస్తేనే, ఇలాంటి కులము కుటుంబం లాగా మాట్లాడితేనే కేసీఆర్ గారిని తీసుకుపోయి రెస్ట్ తీసుకోమని చెప్పారు. రేపు నీకేదా పరిస్థితి? ఈ రోజు నువ్వేమనుకుంటున్నావు? సీఎం రమేష్ మాట్లాడిన మాటలు కేటీఆర్కు దెబ్బతి, కేటీఆర్కు ఏమీ జరగదు. ఇవన్నీ మనం విన్నయ్యే, మనం మాట్లాడినే, మనం ప్రశ్నించినయే. ఈరోజు నువ్వెవడి ప్రశ్నించడానికి? మేము ఉన్నాం కదా రాష్ట్రంలో, నీకంటే బాగా ప్రశ్నిస్తాం, మీకంటే యుద్ధం చేస్తాం, మీ మీద యుద్ధం చేస్తాం. అయినా కూడా ఈరోజు ఆంధ్ర పెత్తందారులను తీసుకొచ్చేసి తెలంగాణ సొమ్మును అట్టగట్టడం అనేది ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినది. ఈ రాజకీయ వ్యవస్థను ప్రజలు నిందించి నిలదీసే పరిస్థితి వస్తుంది. అలా వచ్చిన తర్వాత జరిగిన వాస్తవం ఏంది? బీఆర్ఎస్ పోవడం, కాంగ్రెస్ రావటం. రేపు అంటే మీరిద్దరు ఒకటి. ఈరోజు బీజేపీలో ఉన్న సీఎం రమేష్, కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి, మీ ఇద్దరి మధ్యలో ఇంత అభినాభావ సంబంధం ఉండాలంటే ఈరోజు ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి సీఎం రమేష్ ఎందుకండి? నాకు అర్థం కాదు. దానికి ఎవరు పోయినా ఇస్తారు, ఎవరు వెళ్ళినా ఇస్తారు. దానికి ఈయన చేయడం ఏమిటి నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ జరిగిన మతలబ్ ఏంది? రేపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే దాన్ని తప్పించడం కోసం అనే విధంగా ఇక్కడ యూజ్ చేసుకున్నట్టుగానే ప్రజలకు అర్థమవుతుంది. మరొక అంశం సీఎం రమేష్ మాట్లాడింది. గతం లోపల తెలుగుదేశం పార్టీకి ప్లస్ టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంబంధాల లోపల అప్పుడు మిత్రుడు కేటీఆర్ గెలిస్తే ఓట్ల 300 ఓటుతో గెలిస్తే దాని వల్ల ఆ విషయాలన్నీ నాకు తెలుసు అన్నట్టుగా చెప్తున్నావు. ఇంకొక విషయం వచ్చేసి దాని వివరాలన్నీ నాకు పూర్తిగా అవగాహన ఉంది అంటున్నావు. ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు మరి నువ్వు? అంటే ఆ రోజు నువ్వు చెప్పకపోవడానికి గల కారణం ఏంది? ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఆ రోజు నువ్వు చెప్పలేదంటే నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం నువ్వు ఆ గెలుపు కరెక్ట్ కాదా నువ్వు ఈ రోజు అంటుంటే, ఇన్ని సంవత్సరాలు ఉన్నావంటే అంటే నీ అవసరం కోసం ఉపయోగపడితే ఎవరినైనా నువ్వు కాపలా కాస్తావా? అంటే ఈ రోజు నువ్వు కాపలా కాసావు కాబట్టే ఈ రోజు నిన్ను ఒక మంచి మిత్రుడు అని చెప్పి నీ దగ్గరకు వచ్చాడు ఆయన. ఈరోజు రాజకీయ నాయకులకు బంధాలు, బంధుత్వాలు అనేటివి శాశ్వతంగా ఉండేటివి కాదు. శత్రుత్వాలు, మిత్రుత్వాలు శాశ్వతం కాదు అనే విషయం అందరూ తెలిసిన విషయమే. ఈరోజు ఆ విషయం కేటీఆర్కు తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలంగాణ బిడ్డ కదా, ఇంత అవగాహన లేకపోవచ్చు. కానీ నీకున్న అవగాహన ఏంది? బ్లాక్మెయిల్ రాజకీయం ఇప్పుడు నువ్వు చేస్తున్నట్ట, కేటీఆర్ చేస్తున్నట్ట. ప్రజలకు ఎట్లా అర్థమవుతుంది? ప్రజలకు ఇప్పుడు ఎట్లా అర్థం అవుతుంది? తెలంగాణ ప్రజలకు కానీ. జయరామ్ గారు, ఇప్పుడు వాస్తవానికి సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాల్సింది. ఓకే సరే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో రోడ్ వేస్తే ఆయనకు 1630 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారా? ఇది మరొకసారి కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు మరొకసారి కూడా ఆయనకు ఈ అంశంలో కేటీఆర్ ట్వీట్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఒక బీజేపీ పార్టీలో ఉండి ఆయన తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఎప్పుడో జరిగిన అంశాలను ఇప్పుడు బయట పెట్టడం. సో సీఎం రమేష్ ఉద్దేశపూర్వకంగా ఏం కోరుకుంటున్నాడు? దీంట్లో ఖచ్చితంగా కేసీఆర్పై, ఇప్పుడు ఆ కేటీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై, కవిత పై కావచ్చు, తర్వాత హరీష్ రావు, సో వీళ్ళందరినీ కూడా ఆయన టార్గెట్ చేసింది అనుకొని మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయన ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఆయనే చెప్పుకుంటున్నాడా? అసలు నిజంగా ఆ కాంట్రాక్ట్ తీసుకోలేదు, నాకు హెచ్సి సంబంధించిన దాంట్లో నాకు ఎలాంటి లేదని కూడా చెప్తున్నారు. వాస్తవానికి జరిగింది ఏంటి? అసలు కేటీఆర్ చేస్తున్న తాజాగా ఆయన మరొక ట్వీట్ కూడా చేశారు. సో దీంట్లో వీళ్ళిద్దరు కూడా మరి ఇద్దరు కలిసి దందా చేస్తున్నారు. సో ఇంతకంటే దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటుందా? ఇది బయట పెట్టడంతో మరి కుర్తిలో పడిన ఎలకలా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ రోజు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏదైనా ఉంది అంటే రాజకీయమైన అవగాహన కానీ, రాజకీయంగానే ఆరోపణలు కానీ చేస్తే ఎవరైనా వెల్కమ్ చెప్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా మనలాంటి వాళ్ళమైనా వెల్కమ్ చెప్తాం. కానీ పర్సనల్ గా నీ ఇంటికి కేటీఆర్ మొదటిసారైనా వచ్చింది? ఇంతకుముందు రాలేదా? కేటీఆర్ ఇంతకుముందు నిన్ను కలవలేదా? ఇంతకుముందు మాట్లాడలేదా? అంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అంతటి రిలేషన్ ఉంది అంటే ఇది కొన్ని సంవత్సరాల ఉన్న అనుబంధమే కదా. నువ్వే చెప్తున్నావు. ఈ అనుబంధాన్ని ఈ రోజు ఎందుకు నువ్వు బ్లాక్ మెయిల్ లాగా మారుస్తున్నావు? అంటే ఈ రోజు నీ విషయాన్ని బట్టబయలు చేశాడు కాబట్టి, ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు ఇక్కడ జరుగుతున్న మోసాలను బట్టబయలు చేశారు కాబట్టి, దీనివల్ల ప్రభుత్వంలో ఉన్న రేవంత్కి ఇబ్బంది అవుతుందా,
ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్కి ఇబ్బంది అవుతుందా? ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా. ప్రభుత్వానికి కదా ఇది ఇబ్బంది, ప్రభుత్వం కదా ప్రజలకు ఆన్సరబుల్, ప్రభుత్వం కదా దీన్ని చెప్పాల్సింది, ప్రభుత్వం కదా ప్రజలు కదా ఇప్పుడు నిర్ణయించాల్సింది, ప్రజలు కదా. సీఎం రమేష్ అనే వ్యక్తి ఎవరు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఇక్కడ కాంట్రాక్ట్ లేరా అని మాలాంటి వాళ్ళు అడుగుతాం మేము. నువ్వు మాకు ఇస్తున్న ఇక్కడ తెలంగాణ బిడ్డలు, నిరక్షరాస్యులు, నిరుపేదలు, నిరుద్యోగులు, మేధావులు, మేధో సంపద ఉన్న వ్యక్తులు ఇంతమంది ఉన్న తర్వాత నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రజలందరినీ వాళ్ళకి జయరామ్ గారు, ఇప్పుడు ఓకే, ఈయన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడా? మరి గతంలో నిజంగానే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళాడు. సో కేంద్రంలో ఉన్నప్పుడు ఈయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, వెళ్ళి కలవడము సహజమైన ప్రక్రియనే. సో దీంట్లో అవినీతి విషయంలో ఈడీ, సిబిఐ నుంచి మరి బీజేపీ ఎంపీలు మరి ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అవినీతిలో మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారా? వాటి నుంచి ఆ కేసులు మాఫీ చేయించమని చెప్పి వస్తారా? అదే క్రమంలో ఇప్పుడు హెచ్సి భూముల విషయంలో కూడా రాద్ధాంతం కొనసాగుతోంది. దాంట్లో కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఇదే అంశంలో మరి ఈ హెచ్సి భూముల్లో మరి ఈయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడా? సీఎం రమేష్ మరి కేటీఆర్పై చేస్తున్న ఆరోపణల విషయంలో దీన్ని ఎట్లా చూస్తాము? వాస్తవానికి ఇందులో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఆయన? కేటీఆర్ మీద ఆరోపణలు చేయట్లేదు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆరోపణలు చేస్తే ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం ఎందుకు మాట్లాడతామండి? కేటీఆర్ మీద అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. మనం కూడా కేటీఆర్ ను నిలదీశాం, అడిగినాం. ఆ కేటీఆర్ ఎత్తున పెట్టుకొని తిరగాల్సిన బాధ్యత మనది కాదు కదా. ఇంకో విషయం కూడా ఆరోపిస్తారు. జయరామ్ గారు ఇంకో విషయం కూడా ఆయన మర్చిపోయి మాట్లాడారా? మరి కావాలని మాట్లాడారా? తెలిసి తెలియక మాట్లాడారు? ఈడీ, సిబిఐలు వీళ్ళంతా కూడా మరి బీజేపీ జేబు సంస్థలు అని చెప్పి కూడా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాలు, కాంగ్రెస్ కూడా విమర్శిస్తోంది. ఇదే క్రమంలో మరి నా దగ్గరకు వచ్చిర్రు, ఆ కేసుల నుంచి మాఫీ చేయమని చెప్పి అడిగిరంటే దీంట్లో ఇలాంటి కార్యక్రమం ఒకటి మరి బీజేపీ నుంచి ఎంపీలుగా మరి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని అనుకోవచ్చా? అదే 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 నేను మాట్లాడుతున్నాను. మీరు దానికి చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఈరోజు కేటీఆర్ మీద మాట్లాడితే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది? కేటీఆర్ మీద మాట్లాడు, కేసీఆర్ మీద మాట్లాడు, రేవంత్ మీద మాట్లాడు, పార్టీల మీద మాట్లాడు, నీకు హక్కు ఉంది, నువ్వు మాట్లాడు, మేము కూడా మాట్లాడుతాం కూడా. అది కాదు ఇక్కడ. నువ్వు వ్యక్తిగతంగా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి నువ్వు బ్రోకరైజ్ చేస్తున్న విషయం నువ్వే చెప్తున్నావు. ఎవరు అడగలేదు నిన్ను. నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి నేను మధ్యవర్తిత్వం చేస్తామంటే బ్రోకరైజే కదా. నువ్వేం చేస్తున్నావు? నేను మీడియేషన్ చేస్తున్నాను అంటున్నావు, నేను అంటే చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చిండ్లు అంటున్నావు, నేను వెళ్ళిన అంటున్నావు, నేను మాట్లాడిన అంటున్నావు, మా వాళ్ళు ఒప్పుకోలేదు అంటున్నావు, మా వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటున్నామని చెప్తున్నావు. అన్ని నువ్వు వేస్తున్నావు. కానీ తక్షణం ఈ రోజు రేవంత్ ప్రభుత్వం చేయాల్సిందంటే సమన్స్ జారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. తనను సుమోటగా తీసుకొని అరెస్ట్ చేయాలి సీఎం రమేష్ ను. సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాట ఇల్లీగల్, ప్రతి మాట బ్లాక్ మెయిల్, ప్రతి మాట ఈ రోజు వ్యవస్థను దెబ్బకొట్టే విధంగా. అంటే జయరామ్ గారు ఇప్పుడు ఎవరు అరెస్ట్ చేయాలంటారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆరోపణలు వచ్చింది ఇక్కడి భూముల విషయంలో. ఆయన మాట్లాడింది ఇక్కడ. ఇంకొక మాట కూడా మాట్లాడాడు ఆయన. సీఎం రేవంత్ రెడ్డికి నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ ఉంది అని కన్ఫైన్ చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ ఉన్న కారణంగా ఈ రోజు నీ కాంట్రాక్ట్ ఇచ్చావా? లేదు అనుకుంటే రానున్న రోజుల లోపల సేమ్ ఇలాంటి ఇబ్బందులే, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఇబ్బందులే నీకు రాకుండా ముందే దీన్ని పెట్టి సబ్సైడ్ చేస్తున్నావా అనే ఆలోచన ఈ రోజు ప్రజలకు వస్తుంది కదా. జయరామ్ గారు, ఎట్ ద సేమ్ టైం సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. సో ఆ పార్టీపై ఇట్లాంటి కామెంట్ చేయడం పట్ల మరి బీజేపీకి సంబంధించి పెద్దలు కూడా ఆయనపై చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చర్యలు తీసుకో. ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నా దానికి పెద్ద అది ఆ ఫ్రెండ్షిప్లో ఇచ్చిండు కావచ్చు, ఆయన కంపెనీ ఉంది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. సో కేటీఆర్ అప్పుడు నిజంగానే వెళ్ళి ఉండవచ్చు. ఇదంతా ఆయన మరి అప్పుడు బీజేపీ అధిష్టానానికి చెప్పారా? ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? ఎట్ ద సేమ్ టైం ఆయన అఫీషియల్గా ఈడీ, సిబిఐల పేర్లు చెప్పడం కావచ్చు, బీజేపీ పెద్దలు కూడా ఆయనపై చర్యలు తీసుకోవచ్చు కదా ఈ కామెంట్స్ని బట్టి. తక్షణం ఆయనకున్న పదవి నుంచి ఆయనను రిమూవ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది బీజేపీకి ప్రమాదమే, కాంగ్రెస్ కు పెను ప్రమాదము, బీఆర్ఎస్ కు పోయేది